ఆడది లేకుండా మగాడు బతకలేడు, ఇక మగాడు లేకుండా ఆడది బతకలేదు, అలాగే వాళ్ళిద్దరూ కలిసి అసలు బతకలేరు. పూరి జగన్నాథ్ గారి పాడ్కాస్ట్లో 2 క్వీన్స్ అనే ఒక పాడ్కాస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అత్త కొడళ్ళ గురించి క్రేజీ చెప్పారు పూరి గారు, ఒకసారి వినండి. ఇప్పుడెందుకు చెప్తున్నావు అదంటే ఈ సినిమా అదే థీమ్తో ఉంటుంది. భార్యాభర్తలు, మామగారిల్లు, అత్తగారిల్లు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు, అత్త కొడళ్ళ మధ్యలో గొడవలు, ఇలా వీటితో ఉంటుంది మూవీ. ఫస్ట్ ఈ మూవీ ట్రైలర్ చూసాను నేను, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి రామ్ కామ్లా అనిపించింది. ఇక టికెట్ బుక్ చేశా. ఇక చూశాక నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది, యావరేజ్ అనమాట. హాఫ్ ఆఫ్ ద మూవీ పెద్దగా అనిపించలేదు, బోరింగ్గా ఉందన్నమాట. పెద్ద ఎగ్జైటింగ్ ఎఫెక్టివ్గా అనిపించలేదు డ్రామా. ఇక రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద మూవీ కొంత ఇంట్రెస్టింగ్గా రిలేటబుల్ రైటింగ్తో కొన్ని సీన్సెస్ క్రేజీ ఉన్నాయి. లైక్ ఎలాంటివి అంటే మామగారు వచ్చారని అరుస్తూ చెప్పడం, అత్తగారింటికి వాళ్ళ వైఫ్ని తీసుకురావడానికి వెళ్తే అతని బట్టలు కూడా తీసుకొచ్చి ఇక్కడే ఉండాలని చెప్పడం, ఇలా కొన్ని సీన్సెస్ మటుకు బాగానే ఉన్నాయి. లాస్ట్ 30 to 20 minutes కూడా బాగానే ఉంది, ఎండింగ్ కూడా బాగానే ఇచ్చారు. ఆ లాస్ట్లో ఒక ఫైట్ తప్ప. అంటే ఎండింగ్ ఎలా ఉందంటే ఏదో నార్మల్గా కలిసిపోయారన్నట్టు కాకుండా, ట్రెడిషనల్గా కాకుండా మంచి క్లైమాక్స్ ఉంటుంది. కోపం ఉన్నగడ లవ్ ఉంటుందని నేను నమ్ముతా కాదు, అదే నిజం. కోపం ఉన్న దగ్గర కోపం వల్ల కోపంగా మాట్లాడతాం అంతే, కానీ వాళ్ళు ప్రేమించినంతగా మనల్ని ఎవరు ప్రేమించరు. కానీ వాళ్ళ లవ్ ఎంత ఉందో ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు, వాళ్ళకి రాదు, మనమే అర్థం చేసుకోవాలి. ఊకే గొడవ పడుతున్నారంటే ప్రేమ లేదని కాదు, చెప్పాలంటే వాళ్ళ మధ్యలో ప్రేమే బండ లాంటిది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇందులో చూసా, ఆ లైన్ ఒకటి ఎండ్ వరకు బాగా హ్యాండిల్ చేశారు. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు వస్తూనే ఉంటుంది, అది సచ్చినంత వరకు అదంతే, అది ఆగదిగా, దాన్ని ఎవరు ఆపలేరు, ఏం చేయలేరు కూడా. ఇందులో వచ్చేసి అదే విధంగా ఎండ్ చేశారు, అది బాగుంది. సినిమా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి డ్రామాతో ఉంటుందేమో నేను అనుకున్నా, కానీ ఇది వచ్చేసి రామ్ కామ్ యాక్షన్ అంట. నేను అనుకున్నది సినిమా మొత్తం సీరియస్ గా ఉంటుందేమో అనుకున్నా, బట్ సగం కామెడీతో ఉంటుంది మూవీ. ఇదే నచ్చలేదు నాకు. నేను ఒక సాలిడ్ డ్రామా చూద్దామని వెళ్ళా, బట్ రామ్ కామ్ ఉంది అక్కడ. డ్రామా మరీ బాగాలేదని కాదు, అలా అని సూపర్ ఉందని కూడా కాదు, కొన్ని చోట్ల బాగుంది. చాలా రిలేటబుల్ రైటింగ్ తో అత్త కొడల మధ్యలో సీన్సెస్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సీన్సెస్ కానీ ఇవి బాగున్నాయి. ఇంకొన్ని చోట్ల ఇంకా బాగున్నాయి, ఇంకొన్ని చోట్ల రియలిస్టిక్ డైలాగ్స్ తో ఇంకా బాగా హుక్ చేసింది మూవీ. లాస్ట్ 30 to 20 minutes బాగానే ఉంది, బట్ ఒక ఫైట్ తప్ప. హ్యూమర్ పెద్దగా పండలేదు మూవీలో. ఇంకొన్ని చోట్ల ఎందుకురా మంచి సీరియస్ టోన్లో వెళ్తున్న మూవీని చెడదొబ్బారనిపించింది. కాసేపు కామెడీ అంటారు, కాసేపు సీరియస్ అంటారు. మళ్ళీ పాండిరాజ్ గారి రైటింగ్లో పొటెన్షియల్ ఉంటుంది, కానీ ఇందులో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, లేదన్నమాట. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి యాజ్ యూజువల్ ఆ రోల్లో ఫుల్ న్యాయం చేశాడు. నిత్యా మీనన్ కూడా బాగానే చేసింది. ఇక రిమైనింగ్ అందరూ పర్లేదు. బీజిఎం సాంగ్స్ అయితే పెద్దగా లేదు, ఓకే. బీజిఎం డైలాగ్ అప్పుడే ఓవర్గా పెట్టారు, దానివల్ల డైలాగ్ సరిగా వినబడలేదు. అది థియేటర్ ప్రాబ్లమో మరి వీళ్ళ ప్రాబ్లం అర్థం కాలేదు నాకు. మొత్తానికి నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది మూవీ. ఫ్యామిలీ వాచబులే, ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. సో మరిది సార్ మేడం మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించినది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే లిమిటెడ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.